కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు బీఆర్ స్టేడియంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలారు. ఎందుకు పేలారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి బాడీ షేమింగ్ చేశారనేటువంటి మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసుకోవడం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనేక కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నా మొహం చూసి చంద్రబాబు నాయుడు మొహం చూసి రారు, ఇక్కడ వసతులు ఉంటేనే వస్తారు అనేటువంటి మాట ఆయన ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడాడు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇప్పుడు గుచ్చుకుంది. ఎందుకు గుచ్చుకుందో నాకు తెలియదు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారి ముఖం చూశారట, ఇవాళ ప్రపంచంలో తెలుగు ప్రజలు తలెత్తుకునేటట్టు చేశాడనేటువంటి మాట మాట్లాడారు. ఏం తలెత్తుకునేది చేశారని నాకు అర్థం కాలేదు. అంతేకాదు, మైండ్ సెట్ గురించి కూడా ఏదో మాట్లాడారు. ఏంటి, ప్రజావేదిక కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, రెవెన్యూ పాసుబుక్కుల మీద ఫోటోలు పెట్టుకున్నాడు, ఇవి ఆయన మైండ్ సెట్ అనేటువంటి మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఏంటండి? పవిత్రమైనటువంటి లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె, మాంసం నూనె కలిసిందని ప్రచారం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీకు తెలియదు అనుకుంటాను, తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారేమో, పదవి కోసం ఎవడైనా ముంచేస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచాడు, ఆయన తోలెలుడికి వెన్నుపోటు పొడిచాడు, ఆయన బంధువులకు వెన్నుపోటు పొడిచాడు, చివరికి సొంత తమ్ముణ్ణి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి